హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన జ్యోతి రెడ్డి గారు ఒరిస్సా నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీరో నుంచి హీరోగా ఎదగడం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మాస్టర్స్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్లో వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా కొంచెం సమయం ధ్యానం చేసుకుందాము, తర్వాత క్లాస్ మొదలు పెట్టుకుందాము. ఓకే మాస్టర్స్, హాయిగా కళ్ళు మూసుకుందాము. వేలల్లో వేలు పెట్టుకుంటూ స్థిర సుఖ ఆసనములో హాయిగా కూర్చుందాం మాస్టర్స్. కేవలము మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ హాయిగా కూర్చుందాము. మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణలత అమ్మను ఈ ధ్యానానికి, ఈ జ్ఞానానికి ఆహ్వానించుకుందాము. పంచముఖ ఆంజనేయ స్వామి చైతన్యంతో, ఆది పరాశక్తి చైతన్యంతో, ఆర్కేంజల్ మైకేల్ మాస్టర్ చైతన్యంతో మన చుట్టూ రక్షణ రేఖ ఏర్పాటు చేసుకుందాము. మన చుట్టూ, మన పరివారం చుట్టూ, మన గృహం చుట్టూ, మన గ్రామం చుట్టూ, అందరి చుట్టూ ఈ రక్షణ రేఖ ఏర్పడునుగాక. ఓకే మాస్టర్స్, మెల్లగా యథాస్థానానికి వచ్చేద్దాము. మీ రెండు అరచేతులను తీసి కళ్ళ మీద పెట్టుకోండి. చక్కగా మీ చేతులను చూస్తూ హాయిగా చక్కటి చిరునవ్వుతో కళ్ళను తెరవండి. ఓకే మాస్టర్స్, ఈరోజు మనము ఒక కొత్త ఆత్మజ్ఞాని గురించి తెలుసుకుందాము. కొత్త అంటే కొత్త కాదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. మన పత్రి సార్ చెప్పిన విధంగా అందరి బుక్స్ చదవాలి, అందరి గురించి తెలుసుకోవాలి, దాంట్లో మంచిని తీసుకొని మన మీద మనం అప్లై చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అందరి ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలి. అలాగే ఈరోజు మన చాలా పేరు ప్రతిష్టలు, వ్యాపారంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఒక మాస్టర్ తాలూకా జీవితాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆయన పేరు రిజ్వాన్ ఆడాత్య. రిజ్వాన్ ఆడాత్య మాస్టర్స్ ఎవరన్నా విన్నారా ఈ పేరుని? ఈయన ముస్లిం అతను. ఈయన చాలా సంపాదించారు, అంటే మన భారతదేశానికి చాలా పేరు తెచ్చిపెట్టారు. అలాగే మోదీ గారితో 10 సంవత్సరాల్లో 3 సార్లు సన్మానం చేయించుకున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక ఉన్నతికి, ఇంకా ఇంకా ఆయన వ్యాపారంలోని, ఆయన వ్యాపారమే కాకుండా నార్మల్ ప్రజలకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన.
3 దేశాల్లో దుబాయ్‌లో, ఇంకా కొంగో దేశంలో, ఆఫ్రికన్ దేశంలో, ఇంకా ఇండియాలో. జన్మభూమి ఇది, మిగిలినవి కర్మభూములు. ఆ 3 దేశాల్లోని ఆయన చాలా ఉన్నత స్థాయిని ప్రజల్ని ప్రోత్సహిస్తూ, ప్రజల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే మంచి స్కిల్స్‌ని వాళ్ళకి నేర్పుతూ, రుణము లేకుండా అంటే వడ్డీ లేకుండా రుణాలిస్తూ, చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోని ఎటువంటి సంపద లేక కొంతమంది భర్తలు తాగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, చాలా హింసకి గురి అవుతూ, అటు నుండి తాగొచ్చాక కొట్టటం అలాంటివి చేస్తూ, భోజనం పెట్టకపోయేసరికి, ఇలాగ ఎంతోమంది గృహిణులు చాలా హింసలు పడుతూ ఉన్నారు. మన ఇండియాలో అయితే గుజరాత్, ఇంకా ఎంపీ, యూపీ ఇంకా బీహార్ ఇలాంటి పేద రకమైనటువంటి దేశాల్లోని ఆయన ఎంచుకొని అక్కడ ప్రజలకు ఆయన ప్రోత్సాహం ఇస్తూ, ఇది గవర్నమెంట్ త్రూగా ఎళ్తుంది. అంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది వారికి. వాళ్ళకేంటంటే మన హెల్త్ విషయంలో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఆ విషయంలో ఇంకా మెడికల్ ఇవి హెల్ప్ చేస్తూ, ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా వాళ్ళు ఎలాగైతే గ్రోత్ తెచ్చుకోవాలి, అంటే ఇప్పుడు మన లైఫ్‌లోని సంపాదన ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటి స్కిల్స్ నేర్పుతూ, ఒక ఊరిని అంటే ఈ ఏరియాలో ఈ ఊరు బాగా డౌన్‌గా ఉంది అంటే, ఆ ఊరిని దత్తత తీసుకునేలాగా తీసుకొని, అలాగ ప్రోత్సహిస్తూ మన ఇండియాలో, ఇంకా ఆఫ్రికా దేశంలో, ఇంకా దుబాయ్‌లో ఈ 3 దేశాల్లో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 2 మిలియన్స్ పీపుల్స్‌కి ఆయన ముందుకు తీసుకెళ్లారు. 2050 వచ్చేసరికి ఆయన అంటే విజువలైజేషన్‌లో 10 మిలియన్స్ పీపుల్స్‌కి మేము సహాయం అందించాలని ఆయన కోరిక. అయితే మన తెలుగు వాళ్ళలోని ఈ విషయం చాలా మందికి తెలిసుండదు ఆయన గురించి. మనం ఎన్నో పుస్తకాలు చదివాము, ఎంతో మంది గురువుల్ని తెలుసుకున్నాము. ఇది కూడా మనకి ఒక మంచి మోటివ్‌గా ఉండాలని ఆశిస్తూ ఈరోజు ఈయన గురించి నేను ఎంచుకోవటం జరిగింది. ఈయన గురించి తెలుసుకోవాలంటే మీరు 'రిజ్వాన్ ఆడాత్య' అనే ఫిల్మ్ కూడా వచ్చింది మాస్టర్స్. ఆ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంది? అందరూ సంపాదిస్తున్నారు, అందరూ చేస్తున్నారు కదంటే లేదు. ఈయన ఫర్బందర్ అంటే గాంధీజీ గారు ఆశ్రమం దగ్గర ఫర్బందర్ అనే గ్రామంలోని ఆయన నివాసం. ఆయన ఒక పేద ముస్లిం గృహస్థులు. అయితే అక్కడ ఏం జరిగేదంటే ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది మెంబర్సు. దాంట్లో 7 పిల్లలు, 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, అమ్మ, నాన్న. వాళ్ళ నాన్న వ్యాపారం ఏంటంటే చెలగలు అమ్ముకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేవారు. అయితే ఈయన ఎక్కడ మంచి దీంట్లోకెళ్లారు అంటే వీళ్ళ ఇంట్లోని ఒకరు ఒకటో క్లాస్ అయితే ఒకరు మూడో క్లాసు, ఒకరు 10థ్ ఫెయిలు, ఒకరేమో అందరికన్నా ఎక్కువైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వాళ్ళ అక్క ఫెయిలు. ఇలాగా వాళ్ళ చదువులకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అయితే ఈయన ఒక డిఫరెంట్ కల్చర్‌లో పెరిగారు. ఒకటి ఎన్వైర్న్‌మెంట్ బావుండేది. గాంధీజీ గారు ఆశయాలు అన్నీ ఆశ్రమం దగ్గరలో ఉండేవారు కాబట్టి, ఆయన్ని ఈయన స్ఫూర్తిగా తీసుకొని, అది ఈయనకి బాగా ఎఫెక్ట్ చేసిందనమాట. ఆహ్, గాంధీజీ గారి ఆశ్రమం దగ్గర ఉండటం, మంచి మంచి స్పిరిచ్యువల్ బుక్స్ చదవటం. ఈయన ఇంతకీ ఎప్పటి నుంచి బుక్స్ చదవటం ప్రారంభించారు అంటే 6, 7 సంవత్సరాల నుంచి బుక్స్ చదవటం ప్రారంభించారు. చిన్న వయసు నుంచి అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు ఫస్ట్ ఖురాను, భగవద్గీత, బైబిలు అంటే ఇవన్నీ చదివేవారు. అంటే ఈయన ఉద్దేశంలో భగవద్గీత, ఖురాను ఇవన్నీ చదివేసరికి ఆయన ఉద్దేశంలో ఏంటంటే అందరు చెప్పిన నీతి ఒకటే. భగవద్గీత
5,000 సంవత్సరాల ముందొచ్చింది. దాని తర్వాత 1500 సంవత్సరాల ముందు ఖురాను, ఈ బైబిలు ఇవన్నీ వెనకొచ్చినవి. అయితే 7, 8 సంవత్సరాల పిల్లోడికి ఏం పెద్ద జ్ఞానం ఉంటుంది అని మనం అనుకోవచ్చు. అయితే ప్రాక్టికల్స్‌లో పెట్టాక ఆయన చదువుతూ ఈ ఫిజికల్ లైఫ్‌లో చదువు ఆయనకి తలకెక్కేది కాదు. ఆయన మళ్ళీ 10థ్ ఫెయిలు. అంటే ఆయన 15వ సంవత్సరం వచ్చేసరికి 10థ్‌లో ఎళ్ళుంటారు. అయినా ఆయన ఈ ఫిజికల్ చదువులో ఆయన ఇంట్రెస్ట్ పెట్టుకునేవారు కాదు. ఈ చదువుతూ బుక్సు ఆయనకి ఇంకా యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వటం అర్థమైంది. ప్రతిరోజు ఆయనేం చేసేవారంటే బుక్స్ కంపల్సరీగా ఆయన 3 గంటలకి లేవటం. అప్పటి నుంచి ఇప్పుడు ఆయనకి 56 ఇయర్స్. 56 ఇయర్స్‌లోని ఇన్ని సంవత్సరాల్లోని ఆయన 3 గంటలకు లేవటం, ఆయన మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే బుక్స్ చదవటం, ధ్యానం చేయటం, విజువలైజేషన్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం. ఆయన సొంతానికి ఆయన 4 అవర్స్ 7:00 వరకు ఆయన ఇస్తూ ఉంటారు. అయితే 10థ్ ఫెయిల్ అయ్యాక ఆయన చదువుని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఒక షాప్‌లో ఆయన జాబ్ అడగటానికెళ్తే, ఆ షాప్‌లోని ఆ ఓనర్ ఏమో జాబ్‌లేమీ లేవు. ఆల్రెడీ కుర్రోళ్ళున్నారు అని చెప్తే, లేదు మీరు నాకు జీతం ఇవ్వకపోయినా పర్లేదు నేను చేస్తాను అనేసంటే, జీతం ఇవ్వకుండా పని చేయటం ఏంటి అంటే, అతను నేర్చుకోవటం కోసం అనేసి ఎళ్లారు. వాళ్ళకి మెయిన్ ఉండటానికి ఇల్లుంది. చిన్న గుడిసెలాగా ఇల్లుంది. ఇంకా తినటానికి ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే అందరూ కష్టపడతారు ఇంట్లోని. ఫుడ్‌కి ప్రాబ్లమ్ ఉండేది కాదు. కాబట్టి ఈయన సంపాదించినా, సంపాదించకపోయినా పెద్ద పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఈయన ఏదో చెయ్యాలి అనే ఆరాటం ఉండేది. ఆహ్, దానివల్ల ఈయన జాయిన్ అవ్వటం అలాగా హ్మ్. మొదలుపెట్టారు. అయితే మొదలుపెట్టేసరికి ఈయన రావటంతో ఆ షాప్‌లోని ఎందుకంటే మెంటలీగా ఈయన బాగా పీస్‌గా ఉంటారు. కాబట్టి వచ్చిన కస్టమర్స్‌తో ఎలాగా మాట్లాడాలి? ఏంటి? ఈ స్కిల్స్ ఆయన లోపల నుంచి ఆయనకొచ్చేవి. కాబట్టి ఈయన మాట చాతుర్యంతోని ఆయన బాగా బిజినెస్ డెవలప్ అయింది. ఇక మీదట ఉన్న వాళ్ళందరిని తీసేశారు. ఓనర్ కూడా షాప్‌లోకెళ్ళేవారు కాదు ఆయన. ఎందుకంటే రిజ్వాన్ ఉన్నారు కదా! చూసుకుంటారులే అని. అంత నమ్మకం. నమ్మకమే ఆయన పునాది అన్నమాట. అయితే మాస్టర్స్ అది ఎన్నో సంవత్సరం అంటే 1985 సంవత్సరం. అయితే ఫస్ట్ జీతం ఆయనది రూ. 175తో స్టార్ట్ చేశారు. అంటే మన ఆఫ్రికన్ దేశాన్ని బట్టి చూసుకుంటే ఆహ్, $10తో సమానమనమాట. 175 రూపీస్. అయితే ఫస్ట్ జీతమొచ్చాక సంతోషంగా తీసుకున్నారు. చాలా నెలలు ఉత్తినే చేశారు. దాని తర్వాత ఆ ఓనర్‌కి నచ్చలేదు. నేను ఉత్తినే చేయించుకుంటున్నాను. ఆయన బాగా చేస్తున్నాడు కదా! ఆయన కష్టం ఆయనకివ్వాలి అని చెప్పి, ఇంకో సొంత కొడుకులాగా ఇంట్లో వంట చేసినా, ఏం చేసినా పెట్టుకుంటూ సరదాగా ముందుకు ఎళ్ళేవారు మాస్టర్స్. అయితే అలా చేసుకునేసరికి ఒకరోజు జీతం వచ్చిందన్న సంతోషంతోని సైకిల్ మీద వస్తుంటే ఒకాయన మందుల కోసమని మందుల షాప్ ఎక్కడుందని అడిగితే, "నేను అటువైపే వెళ్తున్నాను. రా నా వెనక కూర్చో" అంటే ఎళ్లారు. ఎళ్తే ఆయన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేక ఈయన జీతంలో నుంచి ఆ రోజుల్లో రూ. 175 తక్కువేమీ కాదు. ఈయన జీతంలో నుంచి రూ. 110 ఫస్ట్ దానం చేయటం మొదలుపెట్టారు. ఆ దానం చేయటంలోని ఈయనకి చాలా సంతోషం అనిపిచ్చింది. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. మందులు తినటం ఆయనకి చాలా అవసరం. అయితే షాపు అతను ఈయనకి తెలుసు కాబట్టి ఎటకారం చేశారు. అంటే "నువ్వు నీకే ఇది లేదు. ఇంకా ఆయనకిస్తున్నావా" అని చెప్పి. అయితే మళ్ళీ నాకెప్పుడన్నా "నువ్వు ఎంత ఉన్నవోడివో నీ ఇల్లు చూపిస్తే నేను డబ్బులు తెచ్చుకున్నాక నీకిస్తాను" అనేసంటే సరే నీ బంగ్లాకి తీసుకెళ్ళని షాప్ ఆయన ఈయనకి వెటకారంగా మాట్లాడితే, బంగ్లాకి తీసుకెళ్తాను దా అని చెప్పి తీసుకెళ్లారు. దా నా ఇంటికి తీసుకెళ్తానని. చిన్న గుడిసె. ఇలాంటి ఇంట్లో ఉంటున్నావా? నీకు డబ్బులు నాకన్నా ఎక్కువ అవసరం నీకే ఉన్నట్టుంది అంటే, కాదు ఇక్కడ ప్రాణం
దానికన్నా విలువైంది ఏమీ లేదు, మీరు తీసుకెళ్ళండి. నా ఇల్లు కూడా ఎందుకు చూపించాను అంటే, వచ్చే నెల మీకు మళ్ళీ డబ్బులు అవసరం ఉంటది కదా! మళ్ళీ మీరు నా ఇల్లు వెతుక్కోవాలి కదా! అందుకని మీకు ఈజీగా ఉంటదని నా ఇల్లు చూపించానని చెప్పారు. చూడండి మాస్టర్స్, అంటే ఎంత గ్రేటు ఆయన. అయితే అలాగా ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. అంటే 10థ్ ఫెయిల్ అబ్బాయి ఏదో చేస్తున్నాడులే అనేసి. ఫుడ్‌కుంటది. బట్టలు పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాగ చేసేసరికి ఒక సంవత్సరం పోయాక ఆయనకి ఆఫ్రికా నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ ఆఫ్రికాలో ఉండేవారు. జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా $2000 వచ్చింది. అంటే ఇప్పుడు ఈయన దానం చేశారు ఎంతైతే ఉందో, అంటే జీతం ₹175కి 20 టైమ్స్ ఎక్స్‌ట్రా డబ్బులతోని జాబొచ్చింది. వెంటనే ఆయన ఆఫ్రికా వెళ్ళటం జరిగింది. ఆఫ్రికాలోని మనకి ఆహ్, 1991 సంవత్సరంలోని అక్కడ లూటు అది జరగటం జరిగింది. గూగుల్‌లో మీరు డీఆర్‌సీ కొంగో అనేసి కొడితే వస్తది. అయితే ఆహ్, ఈయన ప్రతిరోజు ఇదే చేసేవారు. ధ్యానం, విజువలైజేషన్ ఇవన్నీ చేసుకుంటా ముందుకెళ్ళేవారు. ఈయన బాగా 85 నుంచి 86, 87 ఆ సమయాల్లోని కొంగో వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి సంవత్సరం, 2 సంవత్సరాలు అంటే 91 వరకు ఈళ్ళు బాగా గ్రోత్ తీసుకున్నారు. అయితే రాత్రి పడుకునేటప్పుడు పూర్తిగా $2000 ఆహ్, అంటే ఉన్నత స్థితిలో ఉన్న మనుషులు పొద్దున్న లేచేసరికి రోడ్డు మీదకొచ్చేసారు మాస్టర్స్. తిండి కూడా లేనంత స్థితిగా రోడ్డు మీదకొచ్చేసారు. వీళ్ళ వ్యాపారం ఏంటంటే షాప్స్ పెట్టుకుంటారు. పెద్ద పెద్ద గోడౌన్‌లో సరుకులు నిల్వ చేసుకొని పెద్ద పెద్ద వ్యాపారాలు. అలా చేసుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గర ఈయన కూడా చేసుకుంటూ ముందుకెళ్ళేవారు. ఎలాగ రోడ్డు మీదకొచ్చారు అంటే అక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉండేవారు. అంటే ఈ ఇండియా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈళ్ళు ఇలాగా మా సంపద ఈళ్ళు తీసేసుకుంటున్నారని చెప్పి వాళ్ళ ఉండేది దృష్టిలో. అలాగా లూట్‌లోని మొత్తం గోడౌన్‌లన్నీ అయిపోయాయి. గోడౌన్ ఏమైందని ఇండియా వాళ్ళు కనబడితే చాలు చంపేయాలి అన్నంత కోపంతో వాళ్ళున్నారు. అయితే ప్రాణాలు ముందు కాపాడుకోవాలని చెప్పి పడుకున్న పలంగా లెగిచి ఇంకా దాక్కున్నారు ఫ్యామిలీ మొత్తం. దాక్కున్నాక ఇల్లు, గోడౌన్‌లు, రేషను, ఇంట్లో సరుకులు, ఇంకా మంచాలు, సోఫాలతో పాటు ఏమీ లేకుండగా తీసుకెళ్ళిపోయారు. అయితే పొద్దున్న అంతా సర్దుమణిగాక ఇంటికెళ్ళి చూసుకుంటే ఏమీ లేదు. మొత్తం ఖాళీ. అయితే ఇంకా 3 రోజులు వాటర్ తాగి గడిపారు. దాని తర్వాత అదే ఒక స్పిరిచ్యువల్‌లో ఉన్న పవర్ అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం మిగిలింది అంటే ప్రాణం మిగిలింది. అంటే మనకి మెయిన్ అయింది ప్రాణం మిగిలిందని తెలుసుకొని, ఇంకా ప్రాణం ఉంది కదా! ఇంకేమన్నా చేసుకోవచ్చు అని ఉద్దేశంతోని ఆ షాప్స్ ఏవైతే ఆ గోడౌన్‌లవి ఉన్నాయో అవి మొత్తం శుభ్రం చేయిచ్చారు. ముందు ఇదంతా శుభ్రం చేయించండని. దాంట్లో వాళ్ళు అవసరం లేదు అని పారేసిన చెత్త ఈళ్ళకి ఒక $100 వరకో ఎంత వరకో వీళ్ళకి వచ్చింది మాస్టర్స్. అంతట్లోని వీళ్ళకి అప్పులిస్తారు కదా! బిజినెస్ పెట్టుకోవటానికి వాళ్ళందరూ ఫోన్స్ చేసి ఈళ్ళని ఇబ్బంది పెట్టారు. అంటే మీరు మాకు డబ్బులివ్వాలి. మీరు ఇలాగా పారిపోతారేమో ఇండియాకి అని చెప్పి. ముందు ఈ అమ్మిన సరుకులోని డబ్బులు కొంతమందికి కొంచెం కొంచెంగా ఇచ్చి వాళ్ళ అంటే మానసిక స్థితిని వీళ్ళు గెలుచుకున్నారు. అంటే భరోసా ఇచ్చారనమాట. మీరు ఏమి కంగారు పడొద్దు. ఇంకా మేమున్నాము. ఎక్కడికి పారిపోమని చెప్పి. అలాగా 4 టైమ్సో, 3 టైమ్సో అలా జరిగింది మాస్టర్స్. అయితే ప్రతి దానికి ఈళ్ళు ఎదుర్కొంటూ ముందుకే వెళ్తున్నారు. ఒకటి నిజాయితీని వదలలేదు. స్పిరిచువాలిటీని వదలలేదు. ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వీళ్ళు ముందుకే ఎళ్లారు తప్ప వెనక్కెళ్ళలేదు. లాస్ట్‌కి వీళ్ళు తెలుసుకున్నదేంటి అంటే లీడర్‌షిప్.
లీడర్‌షిప్‌లోని మనము ఒక యజమాని ఉన్నారు అంటే, యాజమాన్యాన్ని ప్రదర్శించటమే తప్ప, ఈ యజమాని తత్వాన్ని ప్రదర్శించటమే తప్ప, ఎవరన్నా చిన్న తప్పు చేస్తే, పర్లేదు ఈ తప్పు చేశావు. ఈ తప్పులో నుంచి ఇంకా మంచిగా తెలుసుకో అని ముందుకెళ్ళటం మనం మర్చిపోతారు. కాబట్టి ఆ యజమాన తత్వం కింద పడిపోతూ ఉంటుంది. కానీ ఈయన అలా కాదు. ఇది మనందరిది అని చెప్పి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆయన అంటే ఇవన్నీ ఎలా తట్టుకున్నారు అంటే, మన కాన్షియస్ మైండు 10% ఉంటే, దాని కింద అంటే ఒక కొండుంది. కొండ పక్కన ఆహ్, మనకి నీడుంది. ఆ! కొండ కింద కూడా రాయి ఉంటది కదా మాస్టర్స్. కొండ ఊరికనే అలా భూమి మీద నిల్చోదు కదా! ఆ లోపలున్న కొండ మాత్రం సబ్‌కాన్షియస్. అంటే మనకు తెలియకుండా మన సబ్‌కాన్షియస్ మైండ్ 90% పనిచేస్తే, మన కాన్షియస్ మైండ్ 10% పనిచేస్తుంది. ఎప్పుడైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనము గ్రోత్ తీసుకుంటామో, ఈ భౌతికంలోని మనము అంటే ఇప్పుడు రోజువారీ కూలీలుండొచ్చు. ఆహ్, మీడియం వాళ్ళుండొచ్చు. అంటే నెల జీతం వాళ్ళుండొచ్చు. ఇంకా బిజినెస్ చేసే వాళ్ళుండొచ్చు. వ్యవసాయం చేసే వాళ్ళుండొచ్చు. ఇంకా హయ్యర్ అంటే అంబానీ ఇలాంటి వాళ్ళుండొచ్చు. అందరికీ ఒకటే. ఎలాంటి పరిస్థితిలో ఎప్పుడు ఏ పరిస్థితన్నా రావచ్చు. అది స్పిరిచ్యువల్ చేసేవాళ్ళు కష్టాలు రావా అనేసి కొంతమంది అడుగుతారు. అందరికీ వస్తాయి. కానీ అది ఎప్పుడు ఏమొస్తదో మనకు తెలీదు కాబట్టి అది అవును. నిలదొక్కుకునే అవును మేడం. యెస్. హ్మ్. అది నిలదొక్కుకునే ఆ కెపాసిటీ మనకి ఉండాలి. అంటే మనం లోపల సబ్‌కాన్షియస్ మైండ్ లెవెల్‌లో నుంచి మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అయితే ఈ ప్రాసెస్‌లోని ఆయనేం చేసేవారు అంటే పొద్దున్న 3:00కి లేవటం. అయితే చాలామంది ఆయన్ని ప్రశ్నించారు. మీరు ఆహ్, అప్పుడైతే ఖాళీగా ఉండేవారు కదా! ఇప్పుడు మీరింత బిజీగా ఉన్నారు. ఇంత సంపాదిస్తున్నారు. మీరు షాయద్ అప్పుడంత టైం ఇప్పుడు ఇవ్వలేరేమో అన్నట్టుగా. కానీ అప్పటికి, ఇప్పటికి ఆయన రొటీన్ ఒకటే. 3 గంటలకు లేవటం. లేచిన వెంటనే ఫ్రెష్ అవ్వటం. దాని తర్వాత ధ్యానం చేయటం. ధ్యానం ఫస్ట్ బుక్స్ చదవటం. ధ్యానం చేయటం. విజువలైజేషన్, ఎక్సర్‌సైజ్ ఇంకా ఆహ్, అప్పుడప్పుడు జిమ్‌కి వెళ్ళటం. వీక్లీ 2 టైమ్స్ ఇలాంటివి. అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, పెద్దగా కష్టపడిపోయినంత అవసరం ఏమీ లేదు. ఆయన ఇంకో మాట ఏం చెప్పారు అంటే, దేవుడు అందరూ అనుకుంటారు 24 అవర్స్ మనకి చాలా తక్కువ సమయము. నాకు సమయం లేదు అనేసి. నేను 6 గంటలు సాయంత్రం 6 గంటలు దాటాక నేను పని చేయను. నా రూల్స్ ఎన్నో నేను పెట్టుకున్నాను. ఆ రూల్స్‌కి నేను ఫాలో అవుతాను మెయిను. అని. అయితే ఇంకో విషయం ఏం చెప్పారు అంటే, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు నేను బిజినెస్ చేస్తున్నాను, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేకపోతున్నానని. నేను ఫ్యామిలీకి టైమ్ ఇస్తున్నాను. దాని తర్వాతేమో బిజినెస్‌కి టైమ్ ఇవ్వాలి. నా వర్క్ చేసే వాళ్ళకి కూడా నేను టైమ్ ఇవ్వాలి. అంటే ఎంప్లాయీస్‌కి. వాళ్ళు ఎంప్లాయీస్ లాగా ఫీల్ అవ్వరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఆయన ఫీల్ అవుతూ ముందుకు తీసుకెళ్తారు. పైగా సోషల్ వర్క్ అవి చేయటం. ఈ స్పిరిచ్యువల్‌గా ఆయన మళ్ళీ ఆయన టైం ఆయన ఎవరికీ ఇవ్వరు. ఆయన టైం ఆయన తీసుకుంటారు. అంటే ఆయనలో అంతగా మోటివేట్ అవ్వటానికి కారణం ధ్యానం. ధ్యానం, విజువలైజేషన్ ఇవన్నీ. ఆయన ఒకటే చెప్పారు. ఆహ్, కొన్ని చిట్కాలు చెప్పారు. వాటిల్లోని ఒకటేంటంటే పడుకునే ముందు, పడుకునే ముందు తల మీద ఇలా చేతులు పెట్టుకొని ఐ యామ్ కూల్, ఐ యామ్ కూల్, ఐ యామ్ కూల్ అంటే నేను శాంతంగా ఉన్నాను అని ఒక 15 20 టైమ్స్ చేసుకోమని చెప్పారు. హ్మ్. ఇంకోటేం చెప్పారు అంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను సమృద్ధిగా ఉన్నాను. నేను ఎనర్జిటిక్‌గా ఉన్నాను. ఆ ఎనర్జిటిక్ అన్న విషయంలోని ఒకవేళ మనకి రావాల్సింది ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా, అది అక్కడికది
అంటే ఇంక నీ పని ఇక్కడి వరకే ఉంది అని అది అక్కడికి ఆపుతది. అంటే ఇప్పుడు అనుకోండి కొంతమందిలో క్యాన్సర్ వచ్చే ఇవి ఉన్నాయనుకోండి. ఆహ్, అది క్యాన్సర్ పెరగకుండా ఆ క్యాన్సర్ అక్కడికది ఆపేసే తత్వం ఉంది. అంటే నీకిక్కడ ప్లేస్ లేదు. నువ్విక్కడికి ఆగిపో. ఇలా చెప్పుకునేసరికి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఐయామ్ స్ట్రాంగ్ అంటే ఈ స్ట్రాంగ్ అనే ఆహ్, మన ఒక వార్తని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి టెస్ట్ చేసుకుంటే ఏదన్నా ఒక ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఫస్ట్ మనం లోపల నుంచి పడిపోతాము. అయ్యో! నాకిలాగ జరిగిందా అని. అయితే మన స్పిరిచ్యువల్‌లో చాలామంది మాస్టర్సు ఎంతో భయంకరమైన రోగాల నుంచి కూడా బయటపడిన వాళ్ళున్నారు. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో నుంచి మనం పూర్తిగా స్ట్రాంగ్‌గా అది నమ్ముతున్నాం కాబట్టి, అది మనకి అంత స్ట్రాంగ్‌గా అది తీసేయగలుగుతున్నాము. ఇది ఎలా జరుగుతుందంటే, మనలోని ఆ శక్తి వల్ల జరుగుతుంది. అయితే ఈయన అలాగా చెప్పుకుంటారు ప్రతిరోజు. ఎక్కువైతే అంటే ప్రతిరోజు వన్ టైమ్ కాదు మాస్టర్స్. అంటే ఇప్పుడు గుర్తొచ్చిన టైం అంతా. నిన్న చెప్పిన క్లాస్‌లోనే చాలా పాయింట్స్ ఇందులో ఆయన చేసి మనందరికీ ఒక రోల్ మోడల్‌గా నిలబడి ఉన్నారు. అయితే 2, 3 టైమ్స్ ఆహ్, అలాగే రోజులో 2, 3 సార్లు ఒక్కొక్క వర్డ్‌ని 3, 4 సార్లు అలాగా. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. అలాగా. అయితే ఈ ఎక్సర్‌సైజ్ ఏమో చాలా చిన్నది. కానీ దీన్ని చేసే కొద్దీ చాలా రిజల్ట్ వస్తుంటదనమాట. అలాగా మనము మనల్ని స్ట్రాంగ్ తీసుకోవాలి. ఈ కొత్త సంవత్సరానికి మనము ఇలాంటివన్నీ పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఆయన ఫౌండేషన్ కూడా ఉంది. ఆడాత్య ఫౌండేషన్. అంటే ఈ 3 దేశాల్లోని చాలా వ్యాపించి ఉంది. మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసి చూడొచ్చు ఆయన గురించి. చాలా విషయాలు చెప్పారు మాస్టర్స్ ఇలాగ. ఆయన ప్రతి నిమిషం ఆయన ఇన్నర్ వాయిస్‌ని ఆయన ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఆ! ఇంకా ఇంకోటేంటంటే వాళ్ళ ఇద్దరమ్మాయిలు ఇప్పటికి కూడా 25, 30 ఇయర్స్ వచ్చిన ప్రతి ఆహ్, రోజు కూడా టచ్‌లో ఉండి వాళ్ళతో ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటూ వాళ్ళని కూడా మోటివ్ చేస్తూ. అంటే ఒక అమ్మాయికి ఫుట్‌బాల్ ప్లేయరు. అయితే వాళ్ళు ఇండియాలో చదువుకుంటామని అనుకుంటే, ఇంకా ఒకసారి ఆ అమ్మాయికి బాల్ తగిలి మునుకు వెముకలు ఫ్రాక్చర్ అయింది. అయితే ఆయనకి వాళ్ళ అమ్మ కంగారుగా ఫోన్ చేసి ఇచ్చారు. ఇస్తే ఆయన ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు ఆ అమ్మాయికి. ఏ తండ్రి కూడా అలా చెప్పరేమో. అయ్యో! ఏమైంది అంటూ భయపడిపోతూ, అయ్యో! నీకిలాగయిందా అమ్మా అనేసి ఇదవుతారు. అంటే ఆయనెంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చూడండి. కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్పారు అంటే, నువ్వు అంటే జిల్లా లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో ఆడే ప్రతి ఒక్కరు ముందుగా ఈ ఎముకలు ఫ్రాక్చర్ చేసుకున్న వాళ్ళేనమ్మా అని మోటివ్ చేశారు వాళ్ళ అమ్మాయిని. అంటే ఎంత పవర్‌లో ఉన్నారో చూడండి ఆయన. ఆంతరికంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయితే ఇంకా అమ్మాయి ఏడుపంటూ ఆపకుండా మాటంటూ రాని స్థితిలోని, "నువ్వు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నావు తల్లి" అని చెప్పి, నువ్వు ఇంకా నేషనల్ లెవెల్‌కి ఎళ్ళే స్థాయిలో ఉన్నావని చెప్పి ఆమెను మోటివ్ చేసి, ఆ స్థాయికి తీసుకెళ్ళి ఆహ్, రిజల్ట్‌ని ఆమెలో బయటికి తీసుకొచ్చారు మాస్టర్స్. అంటే మన పిల్లల్లో కూడా అంటే ఎన్నో స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌ని మనం పట్టుకొని ప్రతి దానికి నువ్వలాగా అంటూ మనం విమర్శించి వాళ్ళని డౌన్ చేయటానికి చాలామంది అమ్మ, నాన్న బయట వాళ్ళది వేసింది కొంత. మనము చూసింది కొంత. మన పిల్లల్లో నెగెటివ్స్‌ని. అవి అవి పోల్చుకుంటామే తప్ప ఏ ఒక్కటన్నా ఉందా అని అనుకోము. ఈయన చెప్పిన విషయం ఏంటంటే, మీ పిల్లలతో మీరు కమ్యూనికేషన్ చక్కగా ఉంచండి. వాళ్ళతో చక్కగా ఫ్రెండ్‌షిప్ చేయండి. వాళ్ళతో వాళ్ళ మనసులో ప్రతి ఒక్క మాటని మీతో షేర్ చేసుకునే అంత. మిమ్మల్ని మేము తిట్టము. కానీ
మా సజెషన్ మాత్రం మీకు చెప్తాము. ఏది మంచి, ఏది చెడు చెప్తాము. దానికి బట్టి మీరు ముందుకెళ్దురు గాని, అమ్మా, నాన్నకి మించిన ఫ్రెండ్స్ వేరే ఎవ్వరూ లేరు అని వాళ్ళకి మనం నిరూపించితేనే వాళ్ళు మనకి చెప్తారు అన్నట్టుగా. అయితే ఇంకోటేంటంటే ఆయనతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళలోని ఆయన శ్రద్ధగా వింటూ ఉంటారు. నెగెటివ్స్ ఎక్కువ మాట్లాడతారు. ఆ మాటల్లోని ఒక్క పాజిటివ్ మాటన్నా వినిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పాజిటివ్ మాటను తీసుకొని వాళ్ళని మోటివ్ చేసుకుంటూ ఆ విషయాల్లోని మెల్లగా వాళ్ళ గ్రోత్‌కి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం వేరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్పం ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.